హాయ్, వణక్కం, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నేను అడిగే చిక్కు ప్రశ్నలకి చెక్కు చెదరకుండా, గుక్క తిప్పకుండా, లెక్క తప్పకుండా, లటుక్కున చటుక్కున ఆన్సర్లు చెప్పేసే ఆ లక్కీ ఛాంపియన్స్ ఎవరో తెలుసుకోవాలంటే, ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంట్రీ ఎవరు పొందుతారో తెలుసుకోవాలంటే, let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఏలూరు నుంచి అంజనీ శ్రీనివాస్ వాళ్ళ మదర్ లక్ష్మి గారితో. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో అంజనీ శ్రీనివాస్. హాయ్ సార్. ఇవేంటి 6 అడుగులు బుల్లెట్వా? సో ఏలూరు నుంచి వచ్చావు? ఎస్ సార్. బాగుంటుంది ఏలూరు? ఎస్ సార్. వెరీ నైస్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎలా ఉంటాడు అంజనీ శ్రీనివాస్? ఇలాగే ఉంటాడా? చాలా యాక్టివ్ గా ఉంటాడు. చాలా యాక్టివ్ గా ఉంటాడు, తెలిసిపోతుంది. అంజనీ శ్రీనివాస్ ఏమవుదాం అనుకుంటున్నావు లైఫ్ లో నువ్వు? ఐ వాంట్ టు బికమ్ ఎన్ మిలిటరీ ఆఫీసర్. నీ హైట్ కి గ్యారెంటీగా సెలెక్ట్ అయిపోతావు. థ్యాంక్ యూ సార్. ఎందుకు మిలిటరీ ఆఫీసర్? నా దేశం గురించి నేను పోరాడాలనుకుంటున్నా, అదే అవసరమైతే చనిపోవాలనుకుంటున్నా ఆ కంట్రీ గురించి. వెరీ వెల్ సెడ్. మన దేశానికి నిజమైన హీరోలు సైనికులు. నువ్వు సైనికుడు అవుదాం అనుకుంటున్నావు, మిలిటరీ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్ నాన్న? ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ అంటే ఎలాంటివి? ఆల్ స్పోర్ట్స్ సార్. ఆల్ స్పోర్ట్స్. బేసికలీ ఆటలు పాటలు బాగా ఇష్టం. ఎస్ సార్. కానీ మన పిల్లాడు చదువుకోవడం ఏంటంటే పరిస్థితి? చాలా బాగా చదువుతాడు సార్. చాలా బాగా చదువుతాడు. ఇన్ని లక్షణాలు ఉంటే గ్యారెంటీగా మిలిటరీ ఆఫీసర్ అయిపోతాడు. అవునా అండి? వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ టు యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ మంచిర్యాల నుంచి అభిషేక్ వాళ్ళ మదర్ శ్రీలత గారితో. శ్రీలత గారు నమస్తే అండి. నమస్తే. హలో అభిషేక్. హాయ్ సార్. హాయ్. మంచి బేస్ వాయిస్ అభిషేక్ నీది. చొక్కా కూడా భలే ఉంది నీది. సెలక్షన్ నీదేనా? మాది. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అభిషేక్ ఎలా ఉంటాడు ఇంట్లో? ఇప్పుడు చదువుతూనే ఉంటాడు సార్. రీడింగ్ బుక్స్ అండ్ స్పోర్ట్స్ చూస్తాడు బాగా. వెరీ నైస్. అభిషేక్ నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్. పెద్దగా ఏమవుతావు నువ్వు? పెద్దయ్యాక సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ అయిపోతావు. సో కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, కట్టడాలని బాగా చూస్తుంటావు అనమాట. బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ సార్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ నీకు అభిషేక్. మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి మాధవి లత వాళ్ళ మదర్ లక్ష్మి గారితో. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో మాధవి లత. హాయ్ సార్. బుల్లి బుద్ధుడిలో ఉన్నావు. థ్యాంక్ యూ సార్. మరి బుద్ధిమంతురాలేనా మాధవి లత అండి? బుద్ధిమంతురాలేనండి. బుద్ధిమంతురాలే. బాగా చదువుకుంటుంది. బాగా చదువుకుంటుంది. బుద్ధిమంతురాలంటే అసలు క్వశ్చన్, మీరు చెప్పిన మాట వింటుందా? వింటుంది. చక్కగా వింటుంది. చదువులో పట్టుదల ఉంది. చదువులో పట్టుదల ఉంది. మరి ఆటల్లో? ఆటల్లో లేదు. ఏ మాధవి లత? Yes, sir. అట్లా ఆడవా? ఆడతాం, స్కూల్లో ఆడతాం. అండ్ మరి అంబిషన్ ఏంటి లైఫ్ లో నీది? పెట్రోలియం ఇంజనీర్. పెట్రోలియం ఇంజనీర్. ఇలాంటి అంబిషన్ ఇప్పుడు వినలేదే నేను. అదేం స్పెషల్ గా ఓన్లీ పెట్రోలియం ఇంజనీర్? పెట్రోల్ కనిపెడదామని. పెట్రోల్ అంటే కనిపెట్టేశారు చాలా మంది. ఇంకా డిస్కవర్ చేద్దామని. గుడ్. మరి ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? ఎస్ సార్. ఏంటి బాగా ఇష్టం రౌండ్ నీకు? లాస్ట్ రౌండ్ సార్. లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. ఎస్ సార్. మా మీరు కూడా మాధవి లతకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసారు. విజయవాడ నుంచి మన 4వ పార్టిసిపెంట్ తోరేన్ రాజ్ వాళ్ళ మదర్ శారద గారితో. శారద గారు నమస్తే అండి. నమస్తే. తోరేన్ రాజ్. హై. హలో సార్. ఏ క్లాస్? 9th క్లాస్. ఏ స్కూల్? నేతాజీ హై స్కూల్. నేతాజీ హై స్కూల్. వెరీ నైస్. ఏంటి తోరేన్ రాజ్? డిక్షనరీ వర్డ్. డిక్షనరీ వర్డా? తోరేన్ అంటే ఏంటి? నీకు తెలీదా? అమ్మా ఎవరు పెట్టారా పేరు? మేమే పెట్టాం సార్. మీరే పెట్టారు. దానికి మీనింగ్ ఏంటమ్మా?
వాళ్ళ జాతకం ప్రకారంగా ఫస్ట్ లెటర్ తో వచ్చింది సార్. దాని ప్రకారం పెట్టాం అంతే. టోరేన్ అంటే ఇట్స్ టాప్ లైట్, అంటే పైన ఎవరైనా మిస్ అయినప్పుడు దూరంగా కనిపించడానికి వేసే లైట్ అది. సో నువ్వు కూడా అంత హైట్ కి దిగిపోవాలి. ఓకేనా? తోకి తోడుగా సక్సెస్ కూడా తెచ్చుకుంటావు నువ్వు. ఎస్ సో మరి ఛాంపియన్ అయిపోతావా? ఎస్ పెద్దగా ఏమవుతావు? సైంటిస్ట్. వెరీ గుడ్. మరి హాబీస్ ఏంటి అన్న? లిజనింగ్ మ్యూజిక్. వెరీ గుడ్. నీకు ఇష్టమైన సింగర్ ఎవరు? ఏఆర్ రెహమాన్. గుడ్. ఆల్ ద బెస్ట్ టోరెన్ రాజ్. ఆల్ ద బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి శ్రీ హారిక వాళ్ళ మదర్ వినోద గారితో. వినోద్ గారు నమస్తే అండి. నమస్కారం. హలో శ్రీ హారిక. హాయ్ సార్. హాయ్ హారిక ఫ్రమ్ హైదరాబాద్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఫైన్. ఏ క్లాస్? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? శ్రీ చైతన్య టెక్నిక్. శ్రీ చైతన్య స్కూల్. వెరీ గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారు? నేను టీచర్ అండి. వెరీ నైస్ అమ్మా. ఏ సబ్జెక్ట్ చెప్తుంటారు మీరు? మ్యాథ్స్ అండి. ఓ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. కానీ మీ స్టూడెంటేనా హారిక? లేదండి. వేరే స్కూల్లో పెట్టారు. అల్లరి ఎక్కువ చేస్తుందా ఏంటి? లేదండి, చాలా సిన్సియర్ గా ఉంటుంది. ఓ హారిక, సిన్సియర్గా ఉంటావు నువ్వు? బాగా చదువుకుంటావు? చాలా బాగా చదువుతుంది. వెరీ నైస్ అమ్మ. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు పెద్దయ్యాక? ఐఏఎస్ ఆఫీసర్. వెరీ గుడ్. ఎందుకు ఆ అంబిషన్? ఐ వాంట్ టు సర్వ్ మై పీపుల్. వెరీ గుడ్. అండ్ అలాగే ఛాంపియన్ కూడా అయిపోతావా ముందుగా ఇప్పుడు? ఎస్ సార్. అన్ని క్వశ్చన్స్ కి చక్కగా ఆన్సర్లు చెప్పేస్తావా ఎస్ సార్. కాన్ఫిడెంట్ గా? ఎస్ సార్. గుడ్. ఆల్ ది బెస్ట్ హారిక. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థ ఛాంపియన్ లో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో మీ అందరినీ ఒక్కొక్కళ్ళని ఒక్కో క్వశ్చన్ అడుగుతాను. 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసే. అంజనీ శ్రీనివాస్ ఫ్రమ్ ఏలూరు. ఎస్ సార్. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా రంగానికి ఇచ్చే పురస్కారాల పేరేంటి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఆస్కర్, బి ఏనుగు, సి కమలం అండ్ డి నంది. నంది అవార్డ్. డి నంది అంటున్నావు. ఎస్ సార్. కాన్ఫిడెంట్ అన్న అమ్మని అడగాల? కాన్ఫిడెంట్ సార్. సినిమాలు బాగా చూస్తుంటావా? ఎస్ సార్. అందుకనే బాగా తెలుసు. మరి అమ్మ ఏమనుకుంటారు చూద్దాం ఒకసారి. అమ్మ మీరేమంటారు? కరెక్ట్ సార్. ఎస్, ఎస్ సార్. మీరు కూడా చూసారు అవార్డ్స్ ఫంక్షన్ ని? చూస్తాను సార్. అవునా? ఓకే అంజనీ శ్రీనివాస్, నేను ఫ్రీజ్ చేస్తున్నాను నీకోసం నందిని. ఎస్ సార్. ఆప్షన్ డి నంది ఇస్ ది రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. వెల్ అభిషేక్, రెడీయా? రెడీ సార్. వేసవి కాలం పేరు చెప్పగానే గుర్తొచ్చే ఫ్రూట్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ బొప్పాయి, బి జామ, సి మామిడి, డి సీతాఫలం. మామిడి. మామిడి. కాన్ఫిడెంట్ అమ్మని అడగాల? కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్. ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి మామిడి. మామిడి తింటుంటావా వేసవి కాలంలో? తింటుంటా సార్. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు. మాధవి లత, రెడీ? 2, 6, 14, 30. ఈ నెంబర్ సిరీస్ లో తర్వాత వచ్చే నంబర్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 62, బి 60, సి 64 అండ్ డి 66. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 62. మదర్స్ హెల్ప్ తీసుకోవచ్చు కావాలంటే. అడుగుతావా అమ్మను ఒకసారి? అమ్మా నో ఐడియా. నో ఐడియా. అమ్మకి నో ఐడియా. మాధవి లత నీకేమైనా ఐడియా ఉందా? ఆప్షన్ ఏ. I freeze option A, and option A Madhavi Lata 62 is the right answer. 10 points to you. ఎలా వచ్చింది తెలుసా? నీకు మ్యాథ్స్ ఇష్టం కదా, నువ్వు చెప్పగలవా? ఎస్ సార్. 2n + 2. 2n + 2. ఓ ద ఫార్ములా ఉందా? 2n + 2. 2 into 2 + 2. ఓకే 4 + 2 6 అయింది. ఓకే నెక్స్ట్ 6 we got na sir. ఓకే 2 into 6 12 + 2 14 అయింది. బ్యూటిఫుల్. ఓకే నెక్స్ట్ చూద్దాం టాలీ అవుతుందో లేదో. 2 into 14 28 + 2 30 అయింది. అండ్ 2 into 30 + 2. ఫెంటాస్టిక్ శ్రీహారిక, ఫెంటాస్టిక్. రెడీ? తోరేన్, రెడీ. నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. సంగీత పరికరం వైలన్ ని తెలుగులో ఏమంటారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ వీణ, బి వేణువు, సి వాయులీనం అండ్ డి
మృదంగం. ఆప్షన్ ఏ సార్. ఆప్షన్ ఏ వీణ. ఒకసారి మధ్య దగ్గర కన్ఫర్మ్. ఒకసారి అమ్మ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటాం. అమ్మా మీరు కన్ఫర్మ్ చేయరా ప్లీజ్. వీణా వీణ. తోరేన్ అమ్మ వీణ అనుకుంటున్నారు, ఏం చేద్దాం? ఆప్షన్ ఏ వీణా ప్లీజ్. ఆప్షన్ ఏ వీణ ఫ్రీజ్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ వీణ. అండ్ వీణ is the wrong answer. And the right answer ఎవరైనా గెస్ చేయగలరా? వాయులీనం. వాయులీనం. వాయులీనం is the right answer శ్రీనివాస్ యాక్చువల్లీ. శ్రీహారిక ఇందాక సూపర్ గా చెప్పేసావు మ్యాథమెటికల్ క్వశ్చన్ ని, మరి ఇప్పుడు ఎలా చెప్తావో చూద్దాం. మైథలాజికల్ క్వశ్చన్. మహాభాగవతం ప్రకారం రుక్మిణీదేవి అన్న పేరేంటి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ బలరాముడు, బి శిశుపాలుడు, సి సైంధవుడు, డి రుక్మి. అమ్మ సహాయం కావాలి. అమ్మ సహాయం కావాలి. ఎంత చక్కగా అడిగావు తల్లి. అమ్మ సహాయం చేయవా ప్లీజ్. బలరాముడు. రుక్మిణీదేవి అన్న బలరాముడు అనుకుంటున్నారు మీరు. అవును. ఏం చేద్దాం హారిక? ఐ విల్ గో విత్ మై మదర్. అమ్మ ఏం చెప్తే చేసేస్తానంటున్నావు, అవునా? షూరా? ఫ్రీజ్ చేశానా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ బలరాముడు. అండ్ బలరాముడు ఇస్ రాంగ్ ఆన్సర్. -5. దట్స్ ఓకే. ఇంకెవరైనా చెప్పగలరా? రుక్మి సార్. అంజనీ శ్రీనివాస్, రుక్మి రైట్ ఆన్సర్. గుడ్. వెల్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫెంటాస్టిక్ 5. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అదరగొట్టిన అంజనీ శ్రీనివాస్ విత్ 10 పాయింట్స్, అచ్చం అలాగే అభిషేక్ విత్ 10 పాయింట్స్, మౌనంగా గెస్ట్ చేసిన మాధవి విత్ 10 పాయింట్స్, తోడు మిస్ అయిన తోరేన్ రాజ్ విత్ -5, అండ్ శ్రీహారిక ఆల్సో విత్ -5. మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. వెల్, ఈ రౌండ్ లో నేను మీకు పిక్చర్ చూపిస్తాను, ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగడం కుదరదు. మరి ఆట మొదలెట్టేద్దామా? సార్. చిత్రం ద పిక్చర్ లో మీ అందరికి ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ప్రముఖ సినీ నటుడు ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఏ భాషలో చేశాడు? అభిషేక్, యువర్ ఆన్సర్ ప్లీజ్. మలయాళం. సో నువ్వు అంటున్నావు మలయాళం అని. ఓకే అభిషేక్, ఆయన పేరు మోహన్ లాల్ అండ్ ఆయన ఎక్కువ సినిమాలు నటించిన భాష మలయాళం. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు. సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో పిల్లలకు సంబంధించి ఏ కార్యక్రమం ఎక్కువగా జరుగుతుంటుంది? అంజనీ శ్రీనివాస్ బజర్ ప్రెస్ చేశాడు, కానీ తనకన్నా ముందర హారిక. యువర్ ఆన్సర్? అక్షరాభ్యాసం. అక్షరాభ్యాసం. ఏం గుడమ్మా ఇది? బాసర. అది బాసర కరెక్టే. అక్కడ ఎక్కువ జరిగేది అక్షరాభ్యాసమా? అవునా? సాక్షాత్తు సరస్వతీదేవి అక్కడ కూర్చుంటే అక్షరాభ్యాసమే కదా. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఈ ఫోటోలో బైక్ ను డ్రైవ్ చేస్తున్న క్రికెటర్ ఎవరు? మళ్ళీ బజర్స్ అందరూ నొక్కారు, బట్ ఫాస్టెస్ట్ మాధవి లత. యువర్ ఆన్సర్? ధోని. మాధవి లత, ఆయన ఫేస్ కంప్లీట్ గా కనబడట్లేదు, కానీ ఆయన ధోని అనుకుంటున్నావా నువ్వు? కానీ గిని ఏం లేదు సార్, ధోని. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు. సెకండ్ రౌండ్ అయిపోయేసరికి మన స్కోర్స్: అభిషేక్ లీడింగ్ విత్ 20 పాయింట్స్, అలాగే మాధవి లత 20 పాయింట్స్, అంజనీ శ్రీనివాస్ విత్ 10 పాయింట్స్, శ్రీ హారిక విత్ 5 పాయింట్స్, తోరేన్ రాజ్ విత్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను. ప్రతి వర్డ్ ని ఈ బోర్డు మీద డిస్ప్లే చేస్తాను. దాంట్లోంచి ఒక్క లెటర్ మాత్రం రివీల్ చేసి ఒక క్లూ ఇస్తాను. వెంటనే మీరు కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే ఆ వర్డ్ ఏంటో మీకు 50 పాయింట్స్. టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకోటి రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 30 పాయింట్స్. ఆ తర్వాత 20 పాయింట్స్, దెన్ 10 పాయింట్స్, అండ్ ఎప్పుడు తప్పు చెప్పినా -5. సో మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో నేను ముందుగా మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 7.
అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ పొట్టకూటి కోసం. అంజనీ శ్రీనివాస్ క్లూ చెప్పంగానే నొక్కాడు బజర్. మరి ఏమంటాడో చూద్దాం. యర్ ఆన్సర్ లైవ్లీహుడ్. అంజనీ శ్రీనివాస్, ఒకసారి నువ్వు ఆ లైవ్లీహుడ్ స్పెల్లింగ్ ఏదో చెప్పగలవా? LIVELIHOOD. వెల్ అంజనీ శ్రీనివాస్, 10 లెటర్స్ సరిపోయాయి, హెచ్ ప్లేస్మెంట్ సరిపోయింది. క్లూ బతుకు తెరువు కోసం. అంటే లైవ్లీహుడ్. ఎస్ సార్. లైవ్లీహుడ్ అని రాబిన్ హుడ్ లా వెంటనే చెప్పేసావు అంజనీ శ్రీనివాస్. రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్. సెకండ్ వర్డ్ మీ అందరికీ ఇచ్చేస్తున్నాను. ఆన్ ద బోర్డ్. అండ్ ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. వెల్ ఇప్పుడు నేను మీకు ఇస్తున్న క్లూ. మామా, ఈ పరాభవాన్ని నేను భరించలేకున్నాను. 50 పాయింట్స్ ఇప్పుడు మీరు చెప్పేస్తే టైమ్ అప్. ఓకే, వెల్ ఇప్పుడు 40 పాయింట్స్ కోసం నేను మీ అందరికి రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. ఇప్పుడు చెబితే 40 పాయింట్స్. మామా, ఈ పరాభవాన్ని నేను భరించలేకున్నాను. టైమ్ అప్. ఓకే, ఇప్పుడు 30 పాయింట్స్ కి నేను రివీల్ చేస్తాను మీకు లెటర్ నంబర్ 4. మిల్ అనే పదం ఇంగ్లీష్ లో ఏదుంది? ఫాస్ట్ గా చెప్తే 30 పాయింట్స్. ఓకే, టైమ్ అప్. ఇప్పుడు 20 పాయింట్స్ కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 2. బజర్ ప్రెస్ చేశాడు మిస్టర్ అభిషేక్. యర్ ఆన్సర్ హ్యూమిలియేషన్. కెన్ యూ స్పెల్ ఇట్ ఫర్ మీ ప్లీజ్? HUMILIATION. హ్యూమిలియేషన్ అంటే ఏమిటి? పరాభవం. అభిషేక్, అలాంటప్పుడు నువ్వు పరాభవించక్కర్లేదు. బికాస్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. మీ క్వశ్చన్ ఫర్ 50 పాయింట్స్. లిటరేచర్ లో ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 10. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ తప్పులెన్నువారు తండోపదండంబు. కరెక్ట్ గా చెబితే 50 పాయింట్స్. టైమ్ అప్. ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను 40 పాయింట్స్ కి లెటర్ నంబర్ 4. అంజనీ శ్రీనివాస్ బజర్ ప్రెస్ చేశాడు. మళ్ళీ ఫాస్ట్ గా ఏమంటాడు చూద్దాం. కరెక్షన్. స్పెల్లింగ్ ప్లీజ్. CORRECTION. ఓకే, 10 లెటర్స్ సరిపోయాయి, RN సరిపోయింది. క్లూ సరిపోయిందా? ఎస్ సార్. ఎలాగా? తప్పులెన్ని వారు తండోపతండాలు కరెక్ట్ చేస్తారు. తప్పులెన్ను వారు కరెక్ట్ చేస్తారు. ఎస్ సార్. మరి ఇప్పుడు నేను కూడా నేను కరెక్ట్ చేయాలా అంజనీ శ్రీనివాస్? ఐ థింక్ నో సార్. సో నేను కరెక్ట్ చేయక్కర్లేదు అనుకుంటున్నావు? ఎస్ సార్. ఎస్, నిన్ను కరెక్ట్ చేయక్కర్లేదు శ్రీనివాస్. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. మొత్తానికి ఈ ఆన్సర్ కొట్టేసి సెంచరీ కూడా కొట్టేసావు. వెరీ గుడ్. లిటరేచర్ మన థర్డ్ రౌండ్ అయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. 100 పాయింట్లతో అందనంత ఎత్తుతో అంజనీ శ్రీనివాస్ విత్ 100 పాయింట్స్, అభిషేక్ విత్ 40 పాయింట్స్, మాధవి లత విత్ 20 పాయింట్స్, శ్రీహారిక విత్ 5 పాయింట్స్, తోరేన్ రాజ్ -5 పాయింట్స్. ఇప్పుడు మన లాస్ట్ రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. అండ్ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని, అక్షరాల ₹1,00,000 గెలుచుకునే అవకాశాన్ని ఇచ్చేసే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే, సెకండ్ కి 40 పాయింట్స్, థర్డ్ కి 60 పాయింట్స్, ఫోర్త్ కి 80 పాయింట్స్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్. తప్పైతే -10, -20, -30, -40, -50. సో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. రెడీయా? రెడీ సార్. వెల్,
మీ అందరి కోసం రన్ రాజా రన్ లో హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. సోడియం లాటిన్ నేమ్ ఏంటి? అభిషేక్ నొక్కాడు కానీ అభిషేక్ కన్నా ఫాస్ట్ గా, తోరేన్ కన్నా కూడా ఫాస్ట్ గా అంజనీ శ్రీనివాస్ నొక్కాడు. యువర్ ఆన్సర్? నేట్రియం. నేట్రియం. ఎస్ సార్. NaTrium. NA సింబల్ సార్. షూరా? షూర్ సార్. పక్కా? పక్కా సార్. పక్కాగా రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యు. మీ అందరికి సెకండ్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. టి హరీష్ రావు ఏ పార్టీ నేత? ముగ్గురు నొక్కారు బట్ ఫాస్టెస్ట్ అభిషేక్. యువర్ ఆన్సర్ ప్లీజ్. టిఆర్ఎస్. షూరా? షూర్ సార్. షూరా? ఆయనది ఏ డిపార్ట్మెంట్? ఇరిగేషన్. మరైతే నేను ఏమనగలను? రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. అభిషేక్ దగ్గరికి వస్తున్నాడు. శ్రీనివాస్ జాగ్రత్త. అండ్ అభిషేక్ జస్ట్ 40 పాయింట్స్ అవే. అండ్ మాధవీలత, శ్రీహారిక, తోరేన్ రాజ్ రెడీ. లా ఆఫ్ గ్రావిటేషన్ అండ్ మోషన్. లా ఆఫ్ గ్రావిటేషన్ అండ్ మోషన్ కనుగొన్నదెవరు? ఈసారి ఆన్సర్ ప్రెస్ చేస్తుంది మాధవీలత. యువర్ ఆన్సర్? ఇసాక్ న్యూటన్. మాధవీలత, గ్రావిటేషన్ అండ్ మోషన్ ఎవరు? ఇసాక్. అంటే కాన్ఫిడెన్స్ తగ్గిందా సార్? వాల్యూమ్ మాత్రమే తగ్గిందంటున్నావా? కాన్ఫిడెన్స్ అలాగే ఉందా? ఎస్ సార్. మాధవీలత. సార్ ఐసాక్ న్యూటన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 60 పాయింట్స్ టు యు. అండ్ మాధవీలత, ఈ దెబ్బతో ఇప్పుడు నువ్వు అభిషేక్ తో సమానమై 80 పాయింట్స్ వచ్చేసావు. వెరీ గుడ్. హియర్ కమ్స్ యువర్ 80 పాయింట్స్ క్వశ్చన్. క్వశ్చన్ పూర్తిగా విన్న తర్వాత బజర్ ప్రెస్ చేయండి. దాశరథి శతకం రాసింది ఎవరు? అంజనీ శ్రీనివాస్. యువర్ ఆన్సర్? అంచర్ల గోపాల్ రామదాస్. ఇప్పుడు కనుక నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే నీకు 80 పాయింట్స్ వస్తాయి. 200 తో సూపర్ లీడ్కి వెళ్తావు. ఇప్పుడు తప్పైతే 40 పాయింట్స్. 40 పాయింట్స్ పోతాయి అండ్ నువ్వు అభిషేక్ సేమ్ అయిపోతారు. అప్పుడు ఛాంపియన్ అయ్యే అవకాశం అందరికీ ఉంటుంది. ఎస్ ఎస్ సార్. వెల్ అంజనీ శ్రీనివాస్, కంచర్ల గోపన్న రైట్ ఆన్సర్ అండ్ 80 పాయింట్స్ యు. ఇందాక సెంచరీ కొట్టావు, ఇప్పుడు డబుల్ సెంచరీ కొట్టావు. సూపర్. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి: -5, 5, 80, 80 అండ్ 200. ఇప్పుడు నేను అడిగేది 100 పాయింట్స్ క్వశ్చన్. అండ్ అంజనీ శ్రీనివాస్, నువ్వు చెబితే 300 పాయింట్స్ కి వెళ్ళి ఛాంపియన్ ఎలాగో అయిపోతావు. ఇప్పటిదాకా ఈ ఛాంపియన్ వేదిక మీద 300 పాయింట్స్ ఎవరు టచ్ చేయలేదు. అభిషేక్, మాధురత మీరు చెప్తే 180కి చాలా దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అవుతారు. తోరేన్ రాజన్, హారిక చాలా తక్కువలో ఉన్నారు. మీరు కూడా మంచి పెట్టించిన వాళ్ళు అవుతారు. ఓకేనా? శ్రీ గాయత్రి విద్యా సంస్థ ఛాంపియన్లు ఆఖరి క్వశ్చన్ అండ్ 100 పాయింట్ల క్వశ్చన్ అవుతుందో ఏమో. రికార్డ్ బ్రేకింగ్ తెలిపే క్వశ్చన్. 12,000 మంది ఉద్యోగులని కోటీశ్వరులుగా మార్చిన సాఫ్ట్వేర్ సంస్థ ఏది? ఇద్దరు నొక్కారు, ఒకరు అభిషేక్, ఇంకొకళ్ళు అంజనీ శ్రీనివాస్. బట్ ద ఫాస్టెస్ట్ ఇస్ అంజనీ శ్రీనివాస్. సో అంజనీ శ్రీనివాస్, మైక్రోసాఫ్ట్ సార్. అభిషేక్ నువ్వేదనుకుంటున్నావు? మైక్రోసాఫ్ట్. నువ్వు అదే అనుకుంటున్నావు. మీ ముగ్గురు బజర్ ప్రెస్ చేయలేదు. వెల్ అంజనీ శ్రీనివాస్, నేను దాకా చెప్పినట్టు ఇప్పుడు తప్పైతే -50, బట్ 150తో లీడ్లో ఉంటావు, ఛాంపియన్ అయిపోతావు. అది ఎలాగో తెలిసిన విషయం. బట్ కరెక్ట్ అయితే నువ్వు ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన వాడు అవుతావు. అండ్ అంజనీ శ్రీనివాస్, Microsoft. Right answer and 100 points to you. What an amazing score. ఇప్పటి వరకు ఎప్పుడు వినని 300 పాయింట్లతో ఏలూరు నుంచి వచ్చిన 6 అడుగుల బుల్లెట్ అంజనీ శ్రీనివాస్.
మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. అండ్ మరి ఇప్పుడు ఫైనల్ గా పిలిచేసే టైం వచ్చింది కదా మన ఛాంపియన్ ని. సో లెట్స్ కాల్ అపాన్ అవర్ ఛాంపియన్ అంజని శ్రీనివాస్ అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ది స్టేజ్. 6 అడుగుల బుల్లెట్. వెల్ డన్. కంగ్రాచులేషన్స్ అమ్మా, మీకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మరి చెప్పండి మన అంజనికి. వస్తాడని అనుకున్నాను సార్, కానీ టెన్షన్ పడేసరికి భయం వేసింది, కానీ విన్ అయ్యాడు సార్. భయపడ్డారు, అవుతాడా అని భయపడ్డారు మీరు? భయపడ్డాను సార్. అసలు న్యాయానికి ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. చాలా బ్రిలియంట్ సార్. చాలా బ్రిలియంట్. జీకే ఫస్ట్ వన్. అంజని శ్రీనివాస్ సార్. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉన్నావు. ఎస్ సార్. ఫస్ట్ నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. చాలా బోల్డ్ గా ఆన్సర్స్ చెప్తున్నావు. ఎస్ ఎస్ సార్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇప్పటిదాకా ఛాంపియన్ లో ఎవ్వరు 290 దాటలేదు. 290 హైయెస్ట్ స్కోర్ ఇద్దరు చేశారు. అండ్ ఇవాళ నువ్వు ఆ రికార్డ్ బ్రేక్ చేసేసావు. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ క్రెడిట్ అంతా వాళ్ళ ట్యూషన్ సార్దే సార్. అవునా? మరి ఒక్కసారి ఆయనకి థ్యాంక్స్ చెప్పేవా? థ్యాంక్స్ మాదిరి. అండ్ ఆల్సో మై సోషల్ టీచర్, అంత టీచర్, అండ్ ఆల్సో మై స్కూల్ స్టాఫ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇంత అద్భుతంగా ఛాంపియన్ అయినందుకు ముందుగా ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇవాల్టి ఛాంపియన్ అంజని శ్రీనివాస్. ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో అంజని శ్రీనివాస్ సార్. ఛాంపియన్ అయ్యావు, 5,000 గెలుచుకున్నావు, రికార్డు బద్దలు కొట్టేశావు. ఎస్ సార్. మరి నీ రికార్డు నువ్వే బద్దలు కొట్టేసుకుంటావా? ఎస్ సార్. ఎక్కడ? ఛాంపియన్స్ ఆఫ్ ద ఛాంపియన్. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో Yes, నీ sir. రికార్డు నువ్వే బ్రేక్ చేసుకుంటావా? ఎస్ సార్. కాన్ఫిడెంట్ గా? ఎస్ సార్. వెల్ ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఇప్పటి వరకు మనం ఎప్పుడు కని విని ఎరుగని 300 పాయింట్లని ఛేదించి సాధించాడు మన అంజని శ్రీనివాస్ ఫ్రమ్ ఏలూరు. మరి ఇలాంటి మరొక అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, వణకం, సలాం, సెలవు.